అనుసరిస్తాం. అంబేద్కర్ లా ఉండాలని, పూలేలా బతకాలని. ఈ దేశంలో మనుషుల కోసం పుట్టింది ఎంతమంది అంటే వేలకు లెక్క పెట్టవచ్చు. వాళ్ళ కోసం వాళ్ళు పుట్టింది ఎంతమంది అంటే కోట్ల మీద చెప్పవచ్చు. నాయకులుగా ఎదిగినలో ఎంతో మంది ఉన్నారు మా కళ్ళ ముందు. కానీ ఎప్పుడొక్కరు కూడా ఈ జాతుల చైతన్యం కోసం, ఈ జాతుల దౌర్జన్యాల మీద పోరాడడానికి నాయకులు లేకుండా పోతున్నారు. నేను సంఘం రావాల్సి వచ్చింది. ఆ రోజు పెద్ద మన నారాయణ గారు వచ్చింది, సిపిఐ నాయకుడు. నేను అనుకున్న రేపటి రోజున అది బీడీసీ కావచ్చు, ఏడీసీ కావచ్చు, బీడీసీ కావచ్చు, ఎవరి ఆధిపత్యం ప్రజల మీద ఉండకుండా చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది ఒక ప్రజాస్వామ్యంగా ఏంటంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు సమాజ హితం కోసం అయితే దాన్ని గౌరవిద్దాం. ఇక్కడ ఇన్ని బీడీసీలు ఉన్నాయి, మరి అన్ని బీడీసీల్లో ఎందుకు ఆధిపత్యం వివక్ష ఉండలేదు? కొంతమంది ఎందుకు దాన్ని స్వార్థాల కోసం వాడుకుంటున్నారు? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువైపు వచ్చినప్పుడల్లా ఉత్తర తెలంగాణలో పర్టికులర్గా ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాలు వచ్చినప్పుడల్లా బీడీసీ మీద చర్చ జరుగుతుంది. ఇంకో ప్రాంతంలో పోయినప్పుడల్లా అసాహిత్యాల మీద, స్త్రీల మీద జరుగుతున్న దౌర్జన్యాల గురించి తెలుసుకుంటుంది. ఎందుకు ఈ వివక్ష కొనసాగుతుందని అన్నప్పుడు దాన్ని మూలాలను వెతకాల్సిన అవసరం ఉంది. ఆ మూలాలను మంత్రం వేస్తే అసలు కథ పరిష్కారం అవుతుంది. కాబట్టి దీని విషయంలో ప్రభుత్వంతో కూడా, ప్రభుత్వ పెద్దలతో కూడా దీన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తాం. బీడీసీ మిత్రులతో కూడా మీరు ఏ విధంగా నడుచుకోవాలో మీ ద్వారా, మీడియా ద్వారా మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ప్రతి ఒక్కరిని గౌరవించండి, ప్రేమించండి, మీ సేవలు అందరికీ పంచండి. కానీ వివక్షకుడు గ్రామ బహిష్కరణ, కుల బహిష్కరణ ఇలాంటి పదాలు అనేవి రాజ్యాంగ వ్యతిరేకం. ఎందుకు వాటిని కొనసాగిస్తుంది అనేది మీరు లీగల్ గా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా నేను వచ్చాను కాబట్టి కాంగ్రెస్ అనేది వస్తుంది కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. దళితుల అస్తిత్వమే కాదు, బడుగుల అస్తిత్వమే కాదు, తెలంగాణ ఉద్యమం దేని కొరకు జరిగిందో, నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఒక చర్చ అయితే ఆత్మగౌరవం, స్వీయ అస్తిత్వం రేపటి రోజున అధికారంలోకి రావాలని ఒక పోరాటం ఇక్కడ చేస్తుంది. రేపు ఈ రాష్ట్రానికి ఓసీలతో పాటు బీసీలు, ఎస్టీలు కూడా ముఖ్యమంత్రులు అయ్యే చైతన్యాన్ని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా అధికారానికి దూరమైనదో ఆ జాతి రాజించిన శకలాలు లేవు. మనం రాజులం. మా రాజేశ్వరుడు చెప్తాడు, ఎస్ ఎక్కడో కాదు, ఇక్కడే. ఈ రోజు మన మూలాలున్న ఛత్రపతి శివాజీ, అశోకుడు ఈ నేల జరిగిన మహారాజులు. మనం రాజులం కాదని చెప్పలేదు. రాజ్యం ఎందుకు పోయింది? రాజ్యాలు ఏ విధంగా మనకు దూరమైనవి, వీటిని మనలో చేసుకోండి. మీరు ఉద్యోగాలు చేస్తారా చేయండి, వృత్తులు చేస్తారా చేయండి, చదువుకుంటారా చదువుకోండి, కానీ రాజకీయం చేయండి. ఇది నేను మీకు ఇచ్చే ఒక సందేశం. రాజకీయం ప్రజలది, నాయకులది కాదు. మీ ఓటుకు పుట్టినోడే నాయకుడు. మీరు ఓటు వేసి పొందుతారు వేసి ఓటు స్టేషన్ కాడికి పోయి, పోలింగ్ బూత్ కాడికి పోయి తిన్నా తినకపోయినా వాడు ఇచ్చింది తాగో పెట్టింది తినో, మీరు వేసే ఓటు పుట్టినోడు నాయకుడు. మొన్నటిదాకా వాడేం చేయరా, ఇవాళ ఎవడా మీ ఓటు పుట్టినోడు. మొన్నటిదాకా వేరు దర్శించడానికి ఎందుకు చూస్తారా? ఓటు వేస్తే నువ్వు మంత్రి వైపు, ఓటు వేస్తే నువ్వు ఎమ్మెల్యే వైపు, ప్రధానమంత్రి అయినా నీ ఓటు పుట్టినోడే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజకీయం వల్ల సంబంధం లేదు. నేను అమెరికాలో ఉన్నా, నేను ఆస్ట్రేలియాలో ఉంటా, నేను ఆడ ఉంటా, ఈడ ఉంటా, కానీ ఈడ ఉన్నావు. నీ ఓటు లేకపోతే నీకు మనిషిగా నీకు గుర్తే లేదు. అదే కదా అంబేద్కర్ చెప్పింది, ఒకే మనిషి ఒకే ఓటు, ఒకే విలువ. ఇది దేశంలో ఉన్న అతిపెద్ద ప్రజాస్వామిక విప్లవం తెలిసింది. ప్రపంచంలో మిగతా వాళ్ళకంటే కూడా మన దేశంలో ఏంటంటే గతంలో ఇక్కడ పుట్టిన వాళ్ళకు కొంతమంది ఓట్లు లేదు. జమీందారులకు, జాగీర్దారులకు, పట్టేదారులకు, లేదంటే వేరే జనాలున్న
ఉన్నది. కానీ అంబేద్కర్ వచ్చిన అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టిన చర్చలో మీరు చూడండి, ఎవరికైనా ఈ భూమి మీద పుడితే బతికే హక్కు ఎంత ఉందో ఓటు హక్కు అట్టే ఉందని చెప్పి వాదించిన నాయకుడు, ఇంత మానవీయ వాదించిన నాయకుడు ప్రపంచంలో ఈ పుస్తకాలు ఈ పుస్తకాలు నేను చూసాను, చదివిన చాలా మంది ఆ పుస్తకాల యొక్క గరిబై చెప్పుకుంటే మీరు విన్నాను. కాబట్టి మిత్రులారా, రాజకీయం మాకు సంబంధం లేదనే విషయాన్ని మీరు ఆలోచించకండి. రాజకీయం అందరికీ, అంబేద్కర్ అందరి వాళ్ళలో రాజకీయం అందరికీ. మీరు రాజకీయాలు చేయడానికి ఏ పార్టీని ఎంచుకోండి. మీరు కాంగ్రెస్ ఎంచుకుంటారా, బీజేపీ ఎంచుకుంటారా, టీఆర్ఎస్ ఎంచుకుంటారా, బీజేపీ వచ్చలేదు. మీరు రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే స్థాయిలో సర్పంచ్గా పోటీ చేయండి, ఎంపీటీసీ వస్తే ఎంపీటీసీ చేయండి, కేంద్రం చేయండి. కానీ రాజకీయాల్లో ఉండడం ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఉంది. కొట్లాడే దగ్గర నువ్వు లేకుండా అడుక్కునే దగ్గర నువ్వు ఉండడం ఎందుకనే విషయాన్ని ప్రశ్నించుకోండి. కొట్లాడే దగ్గర ఉంటే మన ఊళ్ళో కూడా పెద్ద మనుషులు ఎన్నుకుంటారు, ఇటు 5 మంది 40 మంది ఎన్నుకుంటే పంచాయతీ అయిపోయాక మర్యాద వాళ్ళకే చేస్తారు. కాబట్టి మీరు రాజకీయ పంచాయతీలో నిరంతరం ఉండాలి. నేను రాజేష్ కానీ మా పురుషోత్తములు కానీ ఉన్న వేదిక మీద ఉన్న అందరి పెద్దలకు, మా అశోక్ కానీ అందరికీ చెబుతున్న రాజేష్ కానీ అందరికీ రేపటి రోజున బీసీల కోసం పోరాడే వేదికగా మీరు రేపు జైలు చేసి తీసుకెళ్ళండి. ఈరోజు మణిపూర్లో మహిళల త్యాగము, మహిళల అఘాయిత్యాల మీద సమాజం తిరగబడడం వల్లనో ఇలా మహిళా బిల్లు చట్టమైంది. చట్టమై రేపు 2026 తర్వాత ఏర్పడే యూనిఫికేషన్లో కనీసం 33% నా భారత సోదరిమణులకు రేపు చట్టసభలో అవకాశాలు బాగున్నాయి. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు 1949-50లో ఆలోచించిన ఆలోచన 75 సంవత్సరాల తర్వాత కానీ ఈ దేశంలో ఉన్న మహిళలు, ఈ దేశంలో పుట్టిన మహిళలకు కనీసం రాజ్యాధికారంలో సమానత ఉన్న వాటాన్ని తీసుకురావాలనే ఆలోచన వాళ్ళకు చేసిన చైతన్యం అంబేద్కర్. అది సాధించుకోవడానికి ఉద్యమ కార్యక్రమం ఉండాలి. రెండవది, ఆకాశంలో సగం మహిళలకు ఆ విధంగా అందరికీ న్యాయం చేసే ప్రయత్నం ఒకటి జరిగితే ఈ భూమి మీద, భారతదేశ భూభాగం మీద 50% పైచిలుకు ఉన్న బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఉంది. ఒక ఎస్సీలుగా, ఒక ఎస్టీలుగా, ఒక ఓసీలుగా, ప్రజాస్వామికవాదులుగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉండదు. అది కార్పొరేటర్ కమిటీ కావచ్చు, మండల కమిటీ కావచ్చు, చరిత్రలో ఈ దేశం బీసీలకు నష్టం చేస్తుందనే అభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. దానికోసం నిజమైన అంబేద్కర్వాదులు అయితే, నిజమైన పూర్వవాదులు అయితే బీసీల కొరకు చట్టసభలో రిజర్వేషన్ కొరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. మీరు దానితో కార్యక్రమం తీసుకోండి. నేను కార్యకర్తగా పనిచేయడానికి మీతో సిద్ధంగా ఉండాలని కూడా చెప్తున్నాను. రెండవది, ఇవి 2 అయిన తర్వాత మూడవది, సమానత్వ పోరాటాలు జరుగుతున్నాయి. ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఇవన్నీ పేరుకి చాలా పెద్ద చర్చల్లో ఉంటాయి. ఏంటి అంటే సామాన్యుడికి అర్థమే కాదు. కానీ రోజు నేను అంటున్నా, మన దేశ బడ్జెట్ 30 లక్షల కోట్ల పైసలు, మన రాష్ట్రాల బడ్జెట్ 3 లక్షల కోట్ల దగ్గర వచ్చినాయి. నేను ఉన్న గ్రామాలకు మీరు బడ్జెట్ వచ్చినా ఒక ఊరికి ఒక సంవత్సరానికి కనీసం అంటే 2 కోట్ల రూపాయలు వస్తాయి. ఒక రోజు ఒక ఊరికి కనీసం అంటే 2 కోట్ల రూపాయలు వస్తాయి. ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా, డబ్బు ఉంటే కానీ ఏం లేదు. ఇలా రాజకీయాలైన సమానమైన ఒకరోజు గుణవంతుడు నాయకుడు అయిపోడు, మంచి గుణం ఉన్నోడు, పేదలకు సేవ చేసుకోడు, ప్రజలకు మంచిగా అనిపించోడు. ఒక రోజున కులమున్నోడు నాయకుడు అయ్యాడు, ఈ రోజు ధనమున్నోడే నాయకుడు అవుతున్నాడు. వాడు తెలివి ఉందా తెలియక పక్కన, కానీ ఆ ధనం లేకనే ఇంధనం మొత్తం కూడా మన దగ్గరికి పోతున్నది. దానికోసం ఇక్కడ ఓటు ఎవరికి పడ్డ వాళ్ళు వేస్తున్నాం. మన ఓటు వాడు ట్యాంపర్ చేస్తున్నాడు, మన ఓటుని కరెక్ట్ చేస్తున్నాడు, మన ఓటుకు డబ్బిస్తున్నాడు, మన ఓటుకు కులాన్ని కట్టుతున్నాడు. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు పవిత్రంగా ఇస్తే నిజమైన నాయకుడు గుర్తుడుతున్నాడో ఆ ఓటుని కరెక్ట్ చేస్తున్నాడు. దాన్ని రక్షించే పని
రేపు రాజేష్ లాంటి మా పెద్ద మిత్రులందరూ కూడా మీరు కార్యక్రమం తీసుకోండి. ఈ మెట్పల్లి నుంచి జరుగుతున్న ఈ ఉద్యమం రేపు దేశంలో ఒక ప్రపంచం చేయడానికి ప్రయత్నం చేయండి. నేను దాంట్లో భాగంగానే ఈ ఇండియా ఫైల్స్ అనేది సినిమా హీరోయిన్లతో ఎగరడానికో లేకపోతే సినిమా హీరో కావడానికో తీసిన సినిమా కాదు. దేశం మొత్తాన 5 భాషల్లో ఇప్పుడు తీసింది ఈ ఓటు చైతన్యాన్ని ప్రజా చైతన్యాన్ని పెంచేసి రేపు ఎవరో మలిగాడో అడ్డుకుంటానికి వస్తాడు. సేమ్ అతనికి బతాయి గారు కొంచెం పంపమంటున్నాడు. అది కూడా ఇండియా ఇదే రాష్ట్రం కేరళ ఇండియా ఇస్తాడు కింద మొదలు పెట్టిండు. వాళ్ళే ఇండియా ఉంది ఆ సినిమా ఆల్రెడీ మొదలు పెట్టిండు. కానీ ఈ దేశంలో ఈ దేశ జీవన పరిణామ క్రమం మొదటి నుంచి రాజ్యాంగం వచ్చేంత వరకు జరిగిన రాజకీయ సామాజిక మార్పుల మీద ఒక చైతన్యాన్ని తెస్తూనే మళ్ళీ మిమ్మల్ని సమాచారం ఇస్తూనే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక ప్రయత్నం. దానికి మా మిత్రుడు బొమ్మలు చాలా కష్టపడ్డాడు. కీరవాణి లాంటి మంచి సంగీత సంగీత దర్శకుడు ఈరోజు మన సంగీతం అందించడమే కాక ది లెజెండ్ గద్దర్ ఈరోజు ఆ సినిమాలో పాట ఇవ్వడమే కాకుండా మన మధ్యన లేదు. నా దగ్గర నిరంతరం ఉంటున్నాను. నేను ఏంటో నేను ఎక్కడికి పోయి 15-20 సంవత్సరాల నుంచి నాకు పరిచయమైన ప్రతి జంటలో గద్దరని ఉంటాడు. ఎందుకు అంటే ఏ మానవీయ కోణం ఎక్కడ బతుకు ఉంటుందో అక్కడ గద్దరని ఉంటాడు. కులం లేదు. మాదిగ దగ్గర ఉంటే మాదిగ, మంగళ దగ్గర ఉంటే మంగళ, రెడ్డి దగ్గర ఉంటే రెడ్డి, ఎస్టీ దగ్గర లంబాడ దగ్గర ఉంటుంది. ఎక్కడ మంచోడు కనబడితే అక్కడ గద్దరని తిరిగిపోడు. అది బాబాసాహెబ్ యొక్క స్ఫూర్తితోనే గుర్తుపెట్టుకోండి. వారి తండ్రి గారు అంబేద్కర్ గారి ఫాలోవర్ గతం అక్కడ లేదు పూణేలో ఉన్నప్పుడు. కాబట్టి నేనేమంటున్నా, రేపటి రోజున అంబేద్కర్ వాదాన్ని నిలబెట్టడం, రాజ్యాంగాన్ని రక్షించడమే మా లక్ష్యంగా ముందుకు పోవాలి. ఇది సామాజికంగా నాలాంటి వాళ్ళ బాధ్యత. నేను మనం ఇక్కడే కాదు చర్చించుకునేది. రేపు ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడులో, సౌత్ లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడానికి గుణాలుగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే మిత్రులున్నారో నరేష్ కానీ మనోడు శేఖర్, మీరందరూ కూడా జట్టుగా మెట్పల్లిలో నిలబడండి. ఈ మెట్పల్లి గడ్డ నుంచి ఢిల్లీ కోట దగ్గర కూడా మీతో సమావేశాలు చేసే ప్రయత్నం చేస్తాను. నేను రాజేందుకు ఇంతగా నమ్ముతున్నా అంటే, మేము ఒకసారి కాంగ్రెస్ వాళ్ళం అవుతాం, మేము ఒకసారి మాలవరం అవుతాం, ఒకసారి మాధవరం అవుతాం, ఒకసారి బీసీలో అవుతాం. కానీ నిరంతరం అంబేద్కర్ వాదాన్ని ఘనమైన శైలిలో ముందుకు తీసుకుపోతున్న రాజేష్ చుట్టూ ఒక పెద్ద అంబేద్కర్ దళాన్ని పెట్టాలని నా యొక్క ఆలోచన. రాజకీయంగా నేను ఎప్పుడు ఎంత సమయం ఇవ్వగలనో చెప్పలేను. కానీ రేపటి రోజున రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నమాట వాస్తవం. గుర్తుపెట్టుకోండి. 2000 మిత్రుడు అశోక్ చెప్పిండు, అక్కడ చెప్పి వదిలేసిండు. 2025 ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు. వాళ్ళ నాయకులు కోల్వల్కర్ గారు, హెడ్గేవర్ గారు ఈ పక్కనే సరస్వతి పాత్ర కష్టాలు ఉంది. ఈ దేశాన్ని హిందూ దేశంగా ఉండకుండా కొన్ని కుట్రలు చేస్తున్నాయి. ఎప్పటికైనా ఈ దేశాన్ని హిందూ దేశంగానే మార్చుతామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దానిలో భాగంగా ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డారు. స్వాగతిద్దాం. అలాగే కన్ఫెషన్ వికల్పంగా చేయగలిగే 100 సంవత్సరాలకు హిందూ దేశంగా ఉండడానికి వ్యతిరేకించాము. 100 సంవత్సరాల తర్వాత మను బతిక వారిని తొక్కి చంపడానికి వాడు రావద్దు. హిందూ ఉండమను. హిందూ ఎవరురా బాబు? వేరేరా ఆయన సనాతన ధర్మం ఎక్కడిరా బాబు? జంబూకుడు ఎవరు? ఈ దేశ చరిత్రలో జంబూకుడు ఎవరు? ఒక చమార్
ఒక మహాదిగా చరిత్ర మాది, భూమి పుత్రులం మేము, మూలవాసులం మేము, ఆదివాసులం మేము. ఎవడో వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వలస వచ్చిన నా కొడుకుల ఆలోచన ఇక్కడ చేస్తే వాడిని తల్లి తరిగిపోవడం మా లక్ష్యం ఉంటుంది. చాలా స్పష్టంగా చెప్తున్నా, హిందుత్వం మాది, హిందూ పురాతన సనాతన ధర్మాలలో చరిత్రంతా మాదే. మా చరిత్రను రాసుకోకపోవడం వల్ల ఎవరు రాష్ట్ర చరిత్రలు చదవడం వల్ల వచ్చిన తేడాయి. కానీ మేము వెతుకుతా ఉంటే ఒక విద్య అభ్యసించిన వారిను చరిత్ర మూలాలతో ఇతిహాసాలతో పురాణాలకు పోతుంటే నాకు దొరుకుతున్నది నా జాత లక్షణాలు నా జాతకు బడు బలహీన వర్గాలు శూద్రులే. శూద్రుడిని అంతరాలు చేసిండేవాడు. ఈరోజు కీరవాణి గారి పాట ఉంటుంది, మీరు చూడండి. అగ్రవర్ణము నిమ్నవర్గమని సృష్టించిండేవాడు, కులాల కుంపటి పెట్టిండేవాడు. వాడే మనం వాడబడతాం. హిందుత్వం సమానత్వాన్ని చెప్పింది, హిందుత్వం శాంతిని చెప్పింది, హిందుత్వం ఒక యోధుని నిర్మించింది. కానీ దీని ముసుగులో పరకాయ ప్రవేశం చేసి ఈ దేశంలో ఉండే బ్రాహ్మణుల్లో కూడా ఆయన ప్రవేశించడం వల్ల బ్రాహ్మణులకు మేలు చేసింది. ఇక్కడ బ్రాహ్మణుడు ఇక్కడ ఉన్న వాళ్ళు బ్రాహ్మణుడికి ఎవరు మనం కూడా చెప్పాలంటే ఎవరు బుద్ధి ఉంటుందో వాడు బ్రాహ్మణుడు, ఎవరికి శాస్త్రం ఉండదో వాడు క్షత్రియుడు, ఎవరికి వ్యాపార కళ ఉండదో వాడు వైశ్యుడు, ఎవరు వృత్తికులలో నైపుణ్యం ఉండదో శూద్రుడు. కానీ శూద్రుడు కూడా లేకుండా పంచముండి క్రియేట్ చేసి మనలో లేని తీసుకొచ్చి పంచముండి చేసి నేను దేశం ఓడిపోతే నన్ను నా దేశం మీదకి వచ్చి పోరాటం చేసి నన్ను ఓటమి పరాజితం చేసి మళ్ళా మళ్ళీ రాజ్యం వీళ్ళైతే ఎవరు చెప్పి వాళ్ళని అంటరాలుగా చేసి ఊరు ఎవరు లేక నిన్ను తొక్కడమే నా భవిష్యత్తు లక్ష్యమైన ఛత్రపతి శివాజీ తల్లి ఎవరు, అశోకుని తల్లి ఎవరు, 2300 సంవత్సరాల క్రితం చరిత్ర చూస్తుంది. ఈరోజు చాలా మంది దళిత మేధావులు ప్రజాస్వామికవాదులు ఆఫ్ఘనిస్తాన్ గాంధార రాజ్యంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వరకు వెళ్ళి కూడా ఆ చరిత్రను అక్కడ ఉన్న శాసనాల్లో ఉన్న వాటిని అన్నింటి కూడా చదివి తీసుకొస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రేపు పరిశోధన ఒకవైపు, పోరాటంలో ఒకవైపు, ఏ విధంగా ఈ వర్గాలకు మేలు జరగాలో దాని ఒకవైపు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు రాజేష్ గాంధీ మిత్రులందరి మీద ఉంటది. ఇంకా వాళ్ళందరూ కూడా సమీకరించుకోండి అని రాష్ట్రాల్లో రాజేష్ చెప్తున్నారు. నా సంఘంలో ఏర్పడ్డ జైలు సేవలను కూడా మీకు ఎటాక్ చేస్తా. మీరైతే మానవాళ్ళు దాదాపు 4 రాష్ట్రాల్లో శాఖ ఉండేది. అటు మహారాష్ట్ర కానీ, ఇటు మన కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఆ శాఖలన్నీ కూడా అవి మేజర్ సంఘాలుగా ఉన్న ఒక ఐడియాలజీ మీరు ముందుకు పోవాలి. ఇంకో కోణాన్ని ఇంతకు ముందు మనం ఇప్పుడే చెప్పిండు, ఎక్కడ అన్యాయం జరిగితే ఒక 500 మంది మనోడు అన్నట్టు 500 మంది పోయి కూర్చోడానికి ఏమి లేదు. అంబేద్కర్ గారేమో కొంచెం ఆవేశపడి బాధ నుంచి ఆవేశం వచ్చి బాగా యాంగర్లో ఉండేది. ఇప్పుడు మనం కొంచెం బుద్ధులు తెచ్చుకుందాం, పోయి పోలీస్ స్టేషన్ 500 మంది కూర్చున్నాం. ఏంటంటే కదే చేసినావు, ఈ అంటరాక్షరం ఇక్కడ చేసినావు, ఈ వివక్ష చేసినావు, ఈ ఆత్మహత్య కాక చూడని కూర్చోవాలి. ఏమవుతుంది వాళ్ళు శాంతితో మూల కట్టేసుకొని కూర్చోవాలి. నేనంటున్న ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి తరఫున నేను చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. ఎక్కడ వివక్ష కొనసాగినా, ఎక్కడ అడగాంతరం కొనసాగినా, ఏ చిన్న వర్గాలను ఎక్కడ దారి జరిగినా మా ముఖ్యమంత్రి గారు మాత్రం సైతం అనే విషయాన్ని మాత్రం మీకు ఈ సభలో చెప్తాను. ఎందుకంటే తాను ఆ స్థాయి నుంచి అక్కడి నుంచి ఆ బాధను చూసి వచ్చిన వ్యక్తే. తనకు తెలుసు, మనకి గవర్నమెంట్ తెలుసు. కాబట్టి వాళ్ళు పేదలతో కలిసి ఉన్న జైపాల్ రెడ్డి గారు